ప్లాంట్ పై ప్రకటన చేశాకే ఉత్తరాంధ్రలో 3 పార్టీల కూటమి ఎన్నికల ప్రచారానికి రావాలి అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందా అని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు ఏమయ్యాయని పవన్ ని ప్రశ్నించారు. తనకు తన కుమారుడికి ప్రజల నుంచి రక్షణ కోసం చంద్రబాబు కూటమిలో చేరారని విమర్శించారు. ఎన్డీఏ పార్టీలు లాబీయిస్టులకే టికెట్ ఇచ్చాయన్నారు బొత్స. సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ నేను ఒకటే మాట చెప్తాను, 10 మాటలు చెప్పాను. ఆ రోజు ఏం చెప్పావు? పాసిపోయిన లడ్డూలు అని చెప్పావు, అవునా కదా? ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు? ఎందుకు జట్టు కట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ 3 పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి? నేను డిమాండ్ చేస్తాను, వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారం మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. దీన్ని నిర్వహించుకుంటున్నామని. లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. ప్రజలకు నేను కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు కాదు, ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. వారితో పాటు జతకట్టిన పార్టీలు కూడా తీసుకుంటే, ఆ కూటమి తీసుకుంటే 3 పార్టీలు తాలూకా ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఏ రకంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారో అసలు ఆలోచన చేసుకోమని కోరుతాం. ఎంత విడ్డూరం అంటే, ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల, ప్రజల తాలూకా ఆలోచన పట్ల అంత చిన్న చూపు అంటే, ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. ఆయనకి రక్షణ కోసం, వాళ్ళ కొడుకు రక్షణ కోసం, ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటుకి, తిరస్కరణకి, అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని, ప్రజల ఆగ్రహానికి గురై ఏమవుతానేటని ఆయనకైనా కొడుక్కి ఆ జడ్ప్లస్ కేటగిరీ కోసం ఆ చర్య తప్ప రాష్ట్ర భేదం కోసం, నీ కోసం, నా కోసం, పేదవాడి కోసం, వృద్ధుల కోసం, రైతు కూలీ కోసం చేరలే. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం చేరలేదు. వాళ్ళ కుటుంబంకి సంబంధాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. ఆ మ్యూజిక్ గురించి కాదా చెప్పండి? అదే కదా సార్. మరి నేను 15 సంవత్సరాల మంత్రిని కదా, గత 5 సంవత్సరాలు నేను మంత్రిని కాదు. నాకు కనీసం ఒక గన్మ్యాన్ ఇచ్చారా? నాకెందుకు గన్మ్యాన్? నాకు అవసరం కూడా లేదు. ఎందుకు? నేను తప్పు చేస్తే మరి నేను ఇంపార్టెంట్ పర్సన్ కాదా? నాకంటే ఓడవచ్చు ఇంపార్టెంట్ అని. మరి వాళ్ళకి కడుతున్న, వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా, టీవీలో డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఇచ్చివచ్చు, కంటే కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? అంటే పేదవాడి తాలూకా ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి.